హలో నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయం కేవలం ఆ కంపెనీకి మాత్రమే లాభకరంగా అండ్ అందరూ ఉద్యోగం చేస్తున్న వారందరికీ కూడా బాధాకరంగా మారిందని చెప్పేసి ప్రత్యేకమైన సంస్థలు రాసుకొస్తున్నాయి. మరి ఆ తీసుకున్న నిర్ణయం ఏంటి, దాని వల్ల ఉద్యోగులు ఎందుకు ఇబ్బంది పడ్డారు అన్న విషయాన్ని ఇప్పుడు మనం గమనిద్దాం. సో ఫేస్బుక్ మాతృ సంస్థ రీసెంట్ గా అంటే కొన్ని నెలల క్రితం అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా వాళ్ళు కంటిన్యూగా చేసే పనులు ఆపేసి ఏఐ టూల్స్ ని తయారు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. అండ్ దాంతో పాటు ప్రత్యేకంగా ఏవైతే టూల్స్ తయారు చేస్తారో వాటిపై ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి అవి కంప్లీట్ గా వర్క్ చేసేలా, ఎలా అయితే ఆ ఉద్యోగులు పనిచేస్తున్నారో అదే విధంగా ఆ ఏఐ టూల్ కూడా వాళ్ళ ప్లేస్ ని రీప్లేస్ చేసేలా వర్క్ చేయాలని చెప్పేసి ఉద్యోగులకు ఆదేశించడంతో వారెంతో జ్ఞానంగా ఎంతో దృష్టి సారించి ఆ పనులు కంప్లీట్ చేశారు. కాకపోతే ఇక్కడే మెటా సంస్థ ఎదురులేని దెబ్బతీసింది ఉద్యోగులని ప్రత్యేకంగా మనకి వార్తా కథనాలు అయితే చెప్పుకొస్తున్నాయి. సో ఆ న్యూస్ ఏంటి అంటే, ఏఐ టూల్స్ తయారు చేసిన తర్వాత మెటా సంస్థ 10% వరకు ఉన్న ఉద్యోగుల్లో లే ఆఫ్ ని ప్రకటించింది. దీనివల్ల ఆ ఉద్యోగులు ఎవరైతే ఆ టూల్స్ ని ప్రత్యేకంగా తయారు చేసి వాటిపై దృష్టి సారించి కష్టపడి పనిచేస్తారో వాళ్ళనే ఉద్యోగాల నుంచి తొలగించిన పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఇది మెటా చేసిన ఒక దారుణమైన వ్యవహారంగా అయితే ప్రత్యేకంగా ఎవరైతే ఉద్యోగాల్లో తొలగించబడ్డారో వారికి సంబంధించిన, అంటే అందులో వర్క్ చేస్తున్న ఒక ఆవిడ భర్త ప్రత్యేకంగా ఎక్స్ లో రాసుకొచ్చారు. సో నా భార్య ఈ మెటా అనే కంపెనీలో వర్క్ చేస్తూ ఉండేది. సో తను ప్రత్యేకంగా రీసెంట్ నెలల్లో వాళ్ళు చేస్తున్న పనిని పక్కన పెట్టి ఏఐ టూల్స్ ని ప్రత్యేకంగా దృష్టి సారించి వాటిని పనిచేసేలా ఏఐ టూల్స్ ని ప్రత్యేకంగా కనిపెట్టాలని చెప్పేసి మెటా ఆదేశించినట్లుగా, అండ్ దానిలో నా భార్య కూడా భాగమై ఉంది. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళు ఏ టూల్స్ ని కనిపెట్టిన తర్వాత వాటిని తయారు చేసిన తర్వాత మెటా లే ఆఫ్ లో నా భార్యని, ఎవరైతే అంత కష్టపడి ఏ టూల్స్ ని ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చిందో తన్ని జాబ్ నుంచి లే ఆఫ్ చేయడం చాలా బాధాకరమైన విషయంగా. సో ప్రస్తుతం మనం చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కదాన్ని కూడా రీప్లేస్ చేసే పరిస్థితులకు వచ్చేసింది. ఇది వరకు ఒక 10 మంది కలిసి చేసే పని ఒక ఏఐ మాత్రమే క్షణాల్లో కంప్లీట్ చేస్తుంది. ఇది మన జ్ఞానం అనుకోలా, లేకపోతే మన ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి మనమే ఒక యంత్రాంగాన్ని కనిపెడుతున్నాం అనుకోవాలో ప్రజలకు అర్థం కాని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఇలాంటి తరుణంలో మెటా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం, అక్కడ ఉన్న ఉద్యోగుల్ని 10% వరకు లే ఆఫ్ అన్నది చేయడం, అండ్ దాంతో పాటే ఇలాంటి ఒక పరిస్థితుల్లో అన్నది కేవలం వర్క్ చేస్తున్న వాళ్ళని ప్లేస్ ని రీప్లేస్ చేయడమే కాకుండా ఫ్యూచర్ లో కూడా ఇదే పరిస్థితులు నెలకొంటే ఖచ్చితంగా సామాన్య ప్రజలకి, హ్యూమన్ కి ఇకపై ఉద్యోగాలు ఉండే పరిస్థితి అయితే కష్టంగానే కనిపిస్తుంది. మరి దీనిపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇంకొకరు ఈ విషయం గురించి ఎక్స్ లో ప్రత్యేకంగా చెప్పుకొస్తూ నన్ను ఎట్టకేలకు లే ఆఫ్ చేశారు అండ్ నేను దీనికి చాలా ఆనందపడుతున్నాను, ఎందుకంటే వాళ్ళు పెట్టే టార్చర్ అండ్ ఇచ్చే వర్క్ తట్టుకోలేక ఇప్పటికైనా నాకు స్వేచ్ఛ వచ్చినట్లుగా ఫీల్ అవుతున్నానని ఇంకొక ఉద్యోగిని రాసుకొచ్చారు. మరి ఉద్యోగాలపై బ్రతుకుతున్న వారి పరిస్థితి ఏంటి? ఫ్యూచర్ లో ఇలాగే డెవలప్ అయితే ప్రతి ఒక్కరు కూడా దాని కింద ఉండాల్సి వస్తుందా? మిగతా వారందరినీ, అంటే సీఈఓతో సహా వాళ్ళని కమెంట్ చేసే సిచ్యువేషన్ ఏఐకి వస్తే ఎలాంటి పరిస్థితులు సామాన్య ప్రజలు కానీ ఇప్పుడున్న వ్యక్తులు కానీ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఏఐపై మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్ లో ఇలాగే డెవలప్ అయితే ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ని కంప్లీట్ గా రీప్లేస్ చేసి ఉద్యోగాలు అనేవి లేకుండా చేస్తే ఎలాంటి పరిస్థితులు ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఈ విషయంపై మీ కామెంట్స్ ని మా సెక్షన్ లో తెలియజేసుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.